మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తెలుగు రాష్ట్రాల జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోహన్ బాబుకు వ్యతిరేకంగా ఆదిలాబాద్, వరంగల్, సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జర్నలిస్ట్ జేఏసీ డిమాండ్ చేసింది. జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. నల్ల రిబ్బన్లతో ర్యాలీ చేపట్టారు. మోహన్ బాబుని వెంటనే అరెస్టు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. మీడియా కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సినీ నటుడు మోహన్ బాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వరంగల్ జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ అయ్యప్ప స్వామి వాల వేసుకున్న మీడియా రిపోర్టర్ పై దాడికి నిరసనగా అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు. ఇబ్రహీంపట్నంలోని అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర ఉన్న సాగర్ రహదారిపై బైఠాయించారు. మాల వేసిన స్వాములపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మీడియాపై మోహన్ బాబు దాడి చేయటాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. సీనియర్ జర్నలిస్టులు అల్లం నారాయణ, దేవులపల్లి అమర్, రజనీకాంత్ కలిసి ఫిలిం ఛాంబర్ వద్ద బైఠాయించి ధర్నా చేపట్టారు. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. అటు ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదని రజనీకాంత్ అన్నారు. జర్నలిస్ట్ మీద దాడి జరిగిందో తప్పనిసరిగా మోహన్ బాబు మీద మొట్టమొదటి చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అదొక హత్యాయత్నం కేసు. ఆయన అంత దురుసుగా ఉన్మాదంగా చేసిన దాడిని కూడా వాళ్ళు పట్టించుకోకుండా పోలీసులు కేసు పెట్టకపోవడం, ఇంతవరకు చర్య తీసుకోకపోవడం నిజంగా ఇంకింత ఆందోళన కలిగిస్తున్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో వెంటనే జోక్యం చేసుకొని తప్పనిసరిగా మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మోహన్ బాబు కుటుంబానికి ఏమాత్రం విచక్షణ ఉన్నా, ఏమాత్రం జ్ఞానం ఉన్న ఓ రకంగా వాళ్ళు వెంటనే జర్నలిస్టు లోకానికి, ముఖ్యంగా రంజిత్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి. ఛానల్ పేరు ఏదైనా ఈ ఛానల్స్ అన్ని, ఈ కెమెరాలు కావచ్చు, ఈ మైకులు కావచ్చు, పేదవాడి గొంతుకినిపించారు, బాధల్లో ఉన్నవాడికి గొంతుకినిపించారు, కష్టాల్లో ఉన్నవాడికి మాధ్యమంగా ఉపయోగపడే ఇలాంటి మాధ్యమాన్ని తీసుకొని ఈ మైక్ని మీ దగ్గర నుంచి, మీరు మైక్ పెడితే ఏమనుకుంటాం, మీరు నా స్పందన తెలియజేయడానికో, నా బాధను చెప్పుకోవటానో, నా కష్టాన్ని చెప్పుకొని అది ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ మైక్ని తీసుకొని ఇల్లు కొట్టడం అనేది 30 ఏళ్ల ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం మోహన్ బాబు గారు చూపించారు. అది ఆయన విచక్షణ జ్ఞానానికి, ఆయన ఆలోచన శక్తికి, లేకపోతే ఆయనకున్న టెంపర్మెంట్కి, ఆయనకున్న మీడియా పట్ల ఉన్న చిన్న చూపుకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది జర్నలిస్టుల మీద జరిగే దాడులను అరికట్టడానికి, వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని చెప్పి చాలా కాలంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ డిమాండ్ కేవలం యూనియన్లు చేయడం వల్ల సరిపోదు. ఏదో సంఘటన జరిగినప్పుడు ఇట్లా నిరసన తెలిపి వెళ్ళిపోవడంతో సరిపోదు. మీడియా యాజమాన్యాలు కానీ, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు కానీ, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, యాజమాన్యాలు, జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కలిసి నిరంతరాయంగా దీని మీద పోరాటం చేస్తే తప్ప ఇట్లాంటి చట్టాలు రావు.